శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరమున పశ్యామి తథా మే స్వస్తిరాయుషి. శివకేశవులకి ఇద్దరికీ కూడా భేదం లేదు, రెండూ కూడా ఒకటే. శివుడి హృదయంలో విష్ణువు ఉంటాడు, శివుడు ఎక్కడెక్కడైతే ఉంటాడో విష్ణువు అక్కడెక్కడ ఉంటాడు. అలాగే ఇద్దరిలోనూ కూడా భేదాన్ని ఎవరైతే చూడరో వాళ్ళకి ఆయుష్యం వృద్ధి చెందుతుంది. మనకు కావాల్సినట్టే కదా ఆయుష్యం వృద్ధి చెందుతుంది, యాక్సిడెంట్స్ జరగవు, తర్వాత సుఖప్రదమైనటువంటి జీవితం నడుస్తుంది. అలాగే లోకజ్ఞానం కలుగుతుంది. నాలుగు గుళ్ళకి వెళ్ళటం వల్ల ఇప్పుడు తిరుపతి వెళ్ళాము, ఓ రకమైన అనుభవం. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం, అంత ఆనందంగా ఉంటుంది. పిల్లల్ని తీసుకెళ్ళాం, వాళ్ళకు కూడా లోకజ్ఞానం నేర్పినట్టు అవుతుంది, దైవభక్తి నేర్పినట్టు అవుతుంది. మన సాంప్రదాయము, మన శిల్పకళలు, మన యొక్క మన గొప్పతనము, మన పూర్వీకులు మనకు చేసినట్టు అందించినటువంటి సంపద. ఈ టెంపుల్స్ ఈ కాలంలో ఇప్పుడు అలాంటి టెంపుల్స్ ఎవరు కట్టగలుగుతారు? కట్టలేరు. అలాంటి టెంపుల్ అలా తిరుపతి వెళ్ళొచ్చాము, రకమైన అనుభవం, భక్తి. అదే మన కోరికలు కానీ నెరవేరుతూ ఉంటే భక్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది. అలాగే శ్రీశైలం వెళ్ళాము, అక్కడ శివయ్య ఉంటాడు. ఆ శివుడి యొక్క దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకున్నాము, అదొక అనుభూతి. అక్కడ శ్రీశైలంలో వెళ్ళినప్పుడు కలిగేటువంటి, అక్కడ వెళ్తున్నప్పుడు కలిగేటువంటి అనుభూతి, అలాగే తిరుపతి వెళ్తున్నప్పుడు కలిగేటువంటి అనుభూతి. ఒక్కొక్క చోట ఒక్కొక్క శిల్ప సంపద ఉంటుంది, ఒక రకమైనటువంటి ఎంజాయ్మెంట్ ఉంటుంది, రిక్రియేషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే దైవభక్తి ఉంటుంది. వీటిలన్నింటికి మనం వెళ్తే పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి సనాతన ధర్మం అంటే ఏమిటో నేర్పినట్టు అవుతుంది, దైవం మీద భక్తి విశ్వాసాలు నేర్పినట్టు అవుతుంది. వాళ్ళకు కూడా ఒక నమ్మకం, పరీక్ష పాస్ అయ్యామో తిరుపతి వెళ్ళాలి, ఇంకోటి ఏదో మనకు మంచి మేలు జరిగింది శివుడి దగ్గరికి, ఈసారి శివుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అలాగా డబ్బులు ఉంటే ఎన్ని గుళ్ళకైనా వెళ్తూ ఉండొచ్చు. గుళ్ళకి వెళ్ళటం వల్ల మంచిదే, మనకు ఉన్నటువంటి డబ్బులు కూడా సద్వినియోగం చేసినట్టు అవుతుంది. మనం ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం, వేస్ట్ ఎక్స్పెండిచర్ చాలా చేస్తాం. అలాంటి బదులు గుడికి వెళ్ళొచ్చామంటే మంచిదే కదా. డబ్బులు బాగా ఉంటే గుడికి వెళ్ళొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, నలుగు ఉపయోగపడే డొనేషన్స్ ఇవ్వచ్చు. నాలుగు మంచి పనులు చేయటం వల్ల వచ్చే పుణ్యం కూడా మంచిదే కదా. ఈ జన్మలో చేసుకున్న పుణ్యమే వచ్చే జన్మకు మళ్ళీ ఉత్తర జన్మలు రావడానికి ఉపయోగపడుతుంది. అదే కదా. మరి అందుకేగా ఒక్కొక్కరు గొప్ప ధనవంతులుగా పుడుతున్నారు, ఒకళ్ళు పేదవారుగా పుడుతున్నారు. మరి ఎందుకు ఇన్ని తేడాలు వస్తున్నాయంటే మనం చేసుకున్న దాన ధర్మాలను బట్టి, పూర్వజన్మలో మనం చేసుకున్న సుకృతాన్ని బట్టి, ఆ పుణ్య విశేషాలతోటే మనకు మంచి జన్మలు వస్తూ ఉంటాయన్నమాట. దీనికోసం అని చెప్పి మనం దైవభక్తి కలిగి ఉండడం చాలా అవసరం. పిల్లలకు కూడా మనం మంచి డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ నేర్పిన వాళ్ళం అవుతాము. వాళ్ళకి మంచి జ్ఞానవంతులు అవుతారు. పిల్లలు కూడాను మంచి సుశిక్షితులైనటువంటి పౌరులుగా తయారవుతారు. అంతేకాలుగా కూడా దైవయందు భక్తి కలిగి ఉంటాం, జ్ఞానం కలిగి ఉంటాం చాలా అవసరం. మనం చేసే పనులు మనం చేసుకుంటాం, మనం చదువులు చదువుకుంటాం, మనం అన్నీ చేస్తాము. దాంతోపాటు ఇది కూడా చేసుకుంటే, దైవభక్తి కూడా పెంపొందింప చేసుకుంటే, 4 గుళ్ళకి వెళుతూ చక్కగా దర్శనం చేసుకుంటే, బయటికి వెళ్ళలేని వాళ్ళు మన ఊళ్ళో ఉన్న గుడి, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి గుడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నా ఆనందమే కదా. అక్కడ కూర్చున్నా కానీ మనసుని అంతర్ముఖం చేసుకుని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే అది మంచిదే. దైవం యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం మనం. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా శివుడు విష్ణువు ఒకటే అనేటువంటిది మనకు శాస్త్రం చెబుతోంది. అలాగే అన్ని దేవతల్లోనూ ఉండేటువంటి కూడా ఏకో విష్ణువు మహద్భూతం పృథగ్విషతాన్ని అనేక ఎంతమంది దేవతలు చెప్పినా ఈ ఏకో విష్ణువు మహద్భూతం. అలాగే మనకు ఎన్ని ఆహార పదార్థం మనం ఏది తిన్నా ఆకలి తీరుతుంది, కానీ ఎందుకు ఇన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తింటాము, వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ తింటాము, వెరైటీ ఆఫ్ మరి రకరకాల పదార్థాలు చేసుకుని వండుకొని తింటున్నాము. ఇవన్నీ ఏమిటి అంటే, ఇవన్నీ కారణం ఏంటంటే మనసుకి ఏకాగ్రత కుదరడానికి, మనసుకి సంతోషపెట్టడానికి. ఏదో ఒకటి తింటే మనకు సంతృప్తి కలగదు, మనసు చంచలమైంది, దానికి ఎన్నో రుచులు కావాలి, ఆనందాలు కావాలి. అట్లాగే మనసుకి, శరీరానికి, మన కళ్ళకి, మన ఇంద్రియాలకు కూడా ఆనందం కలగాలంటే 4 చోట్లకి తిరగాలి. మంచి ప్లేసులకు తిరగడం వల్ల మంచి అనుభూతులు కలుగుతాయి, మంచి దైవ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం. ఓం తత్సత్. శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. శివాయ నమః. శ్రీ మహావిష్ణువే నమః. వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః. నమో ఓం తత్సత్. శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతికి శాంతికి శాంతికి.